ప్రత్యేక ఓటరు సవరణ సార్ కార్యక్రమాన్ని కనీసం 6 నెలల పాటు పొడిగించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్పేట డివిజన్, సిసి నగర్, బేగంపేట డివిజన్, పాటిగడ్డ, బల్కంపేటలోని బీజేఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి సార్ కార్యక్రమం అమలును ఆయన పరిశీలించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇదేంటంటే ప్రతి 10-12 సంవత్సరాలకు ఒకసారి చేసేటువంటి ప్రక్రియ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్, రెండోది జిహెచ్ఎంసీకి ఆథరైజ్ చేసేది. బట్ మీరు చూస్తే అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ దాంట్లో ఉన్నాయి. సరే, వాళ్ళు స్టాఫ్ వస్తున్నారు, బిఎల్ఓలు వస్తున్నారు, వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ వస్తుంది. కానీ 2002 డీటెయిల్స్ కావాలన్నప్పుడే అసలు సమస్య వస్తుంది. 2002 డీటెయిల్స్ అనేది ఎవరింట్లో కూడా ఉండవు. రెండోది, వచ్చేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తెచ్చుకోవాలి. 2002 అప్పుడు నియోజకవర్గ నంబర్ మారింది, 2002 వేరే నంబరు. ఫర్ ఎగ్జాంపుల్ 2008 అప్పట్లో ఉన్నది, ఇప్పుడు 62. ఆ డీటెయిల్స్ పేదవాళ్ళ దగ్గర కానీ జనరల్గా ఎవరి దగ్గర కూడా ఉండవు. రెండోది ఏంటంటే, వచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ మ్యాపింగ్ చేసాం. మ్యాపింగ్ జరిగిన తర్వాత అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారు. దాంట్లో ఏం చెప్పారు, ఒకటేమో 18 years ఎన్రోల్మెంట్, రెండోది షిఫ్టింగ్, మూడోది చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు ఆ 3 కూడా ఇప్పుడు లేవు, ఆ ఫామ్స్ కూడా ఇస్తలేరు. ఇచ్చే ఫామ్లు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి అందరికీ ఏంటంటే అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారు. పాపం వాళ్ళు పెట్టిన బిఎల్ఓలు కావచ్చు, వాళ్ళ సపోర్టింగ్ వాళ్ళు కష్టపడుతుంది. కానీ పేదవాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఆ వివరాలు సేకరించాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు 2002లో ఎవరు ఉంటారు, కొంతమంది కిరాయిలకు ఉంటారు, కొంతమంది ఓనర్స్ ఏం చేస్తారు, కిరాయికి ఇచ్చి వెళ్ళిపోతారు, కొంతమంది అమ్ముకుంటారు. ఆ 2002లో ఎవరు ఉంటారంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఈ మంత్ 25కు లాస్ట్ డేట్ అంటారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధి తీసుకుంటే 10% కూడా చేయలేదు. రెండోది, ఇవన్నీ ఎక్కడ ఫామ్ ఫిలప్ చేసే దాంట్లో ఎక్కడన్నా ఒక చిన్న తప్పు జరిగితే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. రెండోది, కొంతమంది దగ్గరనేమో క్వాలిఫై అయిన వాళ్ళని పెట్టింది, కొంతమంది దగ్గరనేమో కొన్ని ఏరియాలనేమో క్లాస్ 4 పెట్టారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇలా సపోర్ట్ చేయమన్నారు. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే స్టాఫ్ లేదు. ఒకవేళ వాళ్ళు వచ్చి వీళ్ళతో ఉన్నారనుకో, వాళ్ళ ఆఫీస్కు తాళం వేసుకొని రావాలి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు, వాళ్ళకేం సంబంధం లేనట్టు చేస్తుంది. రెండోది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ ఆ పరిస్థితులు లేవు. కాబట్టి ప్రజలు చాలా కన్ఫ్యూజన్. ఇప్పుడు 2002, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాటిగడ్డ 2002 ఉన్నటువంటి ఒక అమ్మకి చెప్పారు, ఆమె నా దగ్గర లేవని చెప్పింది. చెప్తే అక్కడ నెట్ ఉంటుంది కదా, రోడ్ల మీద షాపులు ఉంటాయి, 50 రూపాయలు పెట్టుకొని ఆమె పోయి ఎందుకు డీటెయిల్స్ తెస్తుంది? అసలు ఏంది కన్ఫ్యూజన్? మీకేందంటే ప్రాపర్గా చేయాలనుకున్న వాళ్ళు ఈ ఇంట్లో ఎవరు ఉంటుర్రు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని, వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు బిల్లు అవి తీసుకొని నీ ఇంట్లో ఎంతమంది ఉన్నా అవి చేస్తే సరిపోతుండే. నీకు 2002లో ఎవరు ఉంటే ఎవరు పోతే నీకెందుక? ఏంది కన్ఫ్యూజన్? కాబట్టి దీన్ని ప్రాపర్గా జరిగే పరిస్థితిలో లేదు, చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కానీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీరు దీన్ని ఒక 6 నెలలు పొడిగించి మీరు సఫిషియెంట్ స్టాఫ్ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు 1100 నుంచి 1400 ఓట్లు ఉన్నాయి. పాపం 2 ఆడపిల్లలు, ఒక బిఎల్ఓ, ఆమె సపోర్టింగ్ స్టాఫ్, ఆమె పోయి చేయాలి. ఎట్లా చేస్తారు? ప్రతిరోజు ఏంటంటే ఒక మినిమం 10-15 ఇళ్ళకు కూడా చేసే పరిస్థితి లేదు.
ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన వివరాలల్లా ఫామ్ తీసుకోకటి ఫామ్. ఇప్పుడు గతంలో ఏముంటుండే అంటే ఇగో ఇక్కడ ఆమె పేరు ఉంది భానుబి భర్త పేరు కానీ వాళ్ళ తండ్రి పేరు కానీ ఇక్కడనే రావాలి. ఇక్కడ లేదు. ఎపిక్ నంబర్లు కూడా ప్రాపర్గా లేవు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఫిలప్ చేస్తామని అంటారు. ఇప్పుడు భానుబీది ఫిలప్ చేసేది. వాళ్ళు ఇంతకుముందు నిజామాబాద్లో ఉంటుండేనంట, ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉంటారు. రెండోది షిఫ్టింగ్ కానీ, రెండోది ఏమంటారు బర్త్ సర్టిఫికేట్, మన డెత్ సర్టిఫికేట్. ఇప్పుడు ఎవరో చనిపోయారు, ఇప్పుడు మా నాయన చనిపోయాడు అని వచ్చి వీళ్ళకి చెప్పాలంట. మా నాయన ఎప్పుడో చనిపోయాడు, ఇప్పుడు వచ్చి చెప్తేనంట ఆ డెత్ సర్టిఫికేట్ తెస్తే డిలీట్ చేస్తారంట. అరే జిహెచ్ఎంసీలా ఎవరు చనిపోయిన రికార్డు ఉన్నది, వాళ్ళే కదా డెత్ సర్టిఫికేట్ ఇచ్చేది. మరి అందులో పెట్టి సిస్టంలో పెట్టి అవి డిలీట్ చేస్తే అయిపోతుంది కదా. ఫోన్ చేసేటప్పుడు మా నాయన వచ్చి మా నాయన చనిపోయాడు అని చెప్తానా నీకు వచ్చి? ఎట్లా చెప్తా? నువ్వు డెత్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటే ఆ జోబులో పెట్టుకొని వస్తాడా? షిఫ్టింగ్ది ప్రాపర్గా లేదు. అదేవిధంగా కొత్త ఎన్రోల్మెంట్ ఆగస్టు తర్వాత ఇదే చేయడానికి అయితే లేదు, ఆగస్టు తర్వాత మళ్ళీ చేస్తామంటారు. కాబట్టి ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మీరు ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేయండి. జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ జిహెచ్ఎంసీ, ఉన్నత అధికారులు, ఎలక్షన్ కమిషన్ వెంటనే మీటింగ్ కాల్ఫర్ చేయండి. ఇది మీకు 10% కూడా ఈ 10 రోజులలో జరగదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు 13 తారీఖు, ఇంకా 12 రోజులు ఉంది. ఈ 25 తారీఖు లోపల ప్రాపర్గా జరగదు. రెండోది, గతంలో ఓటర్ లిస్టులో నా ఫోటో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఓటర్ది ఫోటో ఉంటుంది, ఇప్పుడు అవి లేవు. వచ్చిన బిఎల్ఓ ఏమంటారు మా దగ్గర, ఇప్పుడు నేను అడిగితే ఉన్నాయి అంటారు. ఒక ఆమెనేమో స్కూటర్లో పెట్టుకుంది, ఒక ఆమెనేమో సెల్ ఫోన్ పెట్టుకుంది. ఆమె ఓకే డీటెయిల్స్ ఇస్తుంది అనుకో, ఆ ఇంటి దగ్గర పోయినప్పుడు సెల్ ఫోన్లో ఎక్కడ వెతుక్కుంటూ కూర్చోవాలి? కాబట్టి నేనేమంటున్నా, చేసేది ప్రాపర్గా చేయండి. ఇది ఒక్క ఎలక్షన్కో ఓటుకో ముడిపడినటువంటిది కాదు. ఇది మనిషి జీవితానికి సంబంధించినటువంటిది. వాళ్ళకి పాస్పోర్ట్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, గ్యాస్ కావాలన్నా, అంటే అనేకమైనటువంటి అంశాలకు ఇది ఇంపార్టెంట్. మీ దగ్గర ఒకవేళ మీరు అది యాక్సెప్ట్ చేయలేదనుకో, సిస్టమ్ అంటే వివరాలు తప్పు రాసినాం యాక్సెప్ట్ చేయలేదనుకో, అప్పుడు ఏమవుతుంది? ఓటు మనిషి ఉంటాడు అంటే మీ లెక్కలో మనిషి చనిపోయినట్ట. మనిషి ఉన్నాడు, ఆయనకు మాత్రం సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తలేదు, ఆయన ఓటు ఉండలేదు. రేపు భవిష్యత్తులో ఆయన ఇంకేదైనా చేయాలంటే, ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం తీసుకోవాలంటే నీవు ఏం వివరాలు లేవు అని చెప్పి అంటే చంపేస్తారా? కాబట్టి ఈ అన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు నివృత్తి చేయండి. ప్రతి దగ్గర ఏంటంటే, ఇప్పుడు కాలనీలల్లో ఒక సిస్టమ్ పెట్టండి, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఒక సిస్టమ్ పెట్టండి. పేదవాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలలో మాత్రం కొంత అడిషనల్ స్టాఫ్ పెట్టి, మ్యాన్ పవర్ ఎక్కువ పెట్టి. ఎందుకంటే ఇప్పటి పిల్లలు చదువుకుంటారు, పాతకాలంలో చదివించలే, మా తప్పు కాదు అది, మేము చదువుకోలే. కాబట్టి మేము వివరాలు ప్రాపర్గా ఇవ్వలేము. కాబట్టి దయచేసి ఏంటంటే ఇప్పటికన్నా కానీ కళ్ళు తెరవండి. అంతేగాని మేము తూతూ మంత్రం మీటింగ్ పెట్టినాము, 4 జాగాలో విజిట్ చేసినాము, ఇదే ప్రపంచం అనుకుంటే మాత్రం మీ కర్మ. మేము చేసేది ఏం లేదు. నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 25 తారీఖు వరకు 10 నుంచి 15% కూడా చేయలేదు. కానీ అధికారిక లెక్కల ప్రకారం 80%, 90% అయింది అంటారు. క్షేత్రస్థాయిలో చూస్తే 10% ఇప్పుడు మీ కండ్ల ముంగటనే అడిగిన, చాచా నెహ్రూ నగర్ పోయినాం, మీ కండ్ల ముంగటనే ఇక్కడ కూడా పార్టీగడ్డలు అడుగుతున్నా, 5% కూడా జరగదు. ఇప్పటివరకు అప్లికేషన్ ఫామ్లు ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇప్పుడు అవన్నీ కలెక్ట్ ఎప్పుడు చేసుకోవాలి? నేనేందంటే ఫీల్డ్ మీద ఉన్నటువంటి బిఎల్ఓను వాళ్ళ సపోర్టింగు, లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళ తప్పు నేను అంటలేదు. వాళ్ళ ఎంప్లాయీ వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు. కానీ లేనిపోని అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ దీంట్లో పెట్టి పంపించి సింపుల్గా జరిగేదండి. ప్రొఫార్మ్ ఎట్లుండాలి? ఇవ్వ నీ ఇల్లు ఉన్నది, నీ ఇంటి నెంబర్, నీ కుటుంబం నాది, ఈ కుటుంబంలో ఎవరు ఉన్నారు,
వాళ్ళ ఫోటోలు డీటెయిల్స్ తీసుకొని పెట్టేస్తే సింపుల్గా అయిపోయేదానికి. 2002 డీటెయిల్స్ కావాలి, 2002 డీటెయిల్స్ దొరుకుతాయా? ఉంటాయా ఇళ్ళల్లో? ఎపిక్స్ నెంబర్స్ కూడా దొరుకుతాయి. దొరుకుతలేవు. మరి దొరుకుతలేనప్పుడు ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీడియా అనేది పక్కన పెట్టండి. మీరే సిటిజన్ కదా, మీరు కూడా సిటిజనే కదా, మీదేం మీకు జరిగిందా? అయిందా? మరి అందరి పరిస్థితి అదే.